ఇదంతా పుకార్లయ్యా. అయోమయంలో పార్టీ కార్యకర్తలు రెండు వర్గాలుగా చీలిపోయి వాగ్వాదానికి దిగిన ప్రభాకర్ ఎమ్మెల్యేలు. ఇంట్లో పవర్ లేదు, పవర్ పాయింట్ ఫెయిల్ అయింది, కానీ పవర్ఫుల్ లీడర్ అండి. రాగండి, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. రాగండి భయ్యం. సార్ మీరు అలా మౌనంగా ఉంటే ఎలాగండి? ఏదోటి స్పందించండి. ఏంటయ్యా స్పందించేది? మీడియా SMS కాంటెస్టులు, కార్యకర్తల్లో కలకలం, పార్టీల్లో మొసలం. మీడియా ముందు ఏదో చెప్పండి సార్. నేను మాట్లాడు. టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె కేశవరావు పార్టీ మారబోతున్నారు. ఈ నెల 30న ఆయన కాంగ్రెస్ నుంచి చేరుతున్నారు. ఈ ముసలుడు ఇంత పని చేస్తాడని నేను అనుకోలేదు. మీరేం కంగారు పడకండి సార్, నేను వెళ్ళి మాట్లాడి తీసుకొస్తాను వాళ్ళని. తీసుకురా. రేవంత్ రెడ్డి చేపట్టిన కార్యక్రమాలు నచ్చి ఆయన నాయకత్వాన్ని బలపరుస్తున్నట్లు తెలిపారు పోచారం శ్రీనివాస్. తన రాజకీయ జీవితం కాంగ్రెస్ లోనే మొదలైందని అన్నారు. తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానన్నారు పోచారం. బాగుందండి. కూతురు లేచిపోయిందని ఏడుస్తుంటే వెతుక్కుని వస్తానని ఇలాంటి పిల్లం కూడా లేచిపోయినట్లేదు. మీరేం కంగారు పడకండి సార్, ఆ ఎమ్మెల్యేని నేను తీసుకొస్తాను సార్. లేచిపోయిన పిల్లల్ని వెతుకుదామని వెళ్తే ఉంచుకున్నది కూడా వెళ్ళిపోయిందట. ఎప్పుడు ఎవడు ఎక్కడి నుంచి కదలు. శిబిరం నుంచి వలసలు పెరిగాయి. ఇప్పటి వరకు ఆయనకు అత్యంత సన్నిహితంగా మెలిగిన వారే మూటాములే సర్దుకోవడం మరో విశేషం. ఎస్పీ సిటీలో ఉన్న ప్రతి ఒక్క రౌడీ షీట్ని పిలిపించు. అక్కడికి ఒక్క ఎమ్మెల్యేని కూడా వదలకూడదు. అందరిని తీసుకొచ్చి. నీకు విషయం తెలుసా? ఇప్పటి నుంచి నేను కూడా నీ మాట అంటలేదు. పదవి లేని పొలిటీషియన్, వ్యాపారం లేని వ్యాంపర్లు ఒకటేరా. పెట్టే ఫోన్. శివరాకరింగ